మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండి, ఎవడైనను వాక్యమును వినువాడియుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. నా ప్రియులారా, ఏదో వింటున్నామో అన్న రీతిగా మనను మనము మోసపరుచుకోకూడదు. దయచేసి పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తూ ఉండగా దీనిని పెడచెవిని పెట్టవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్పాను కదూ. అపోస్తులుల కార్యముల గ్రంథంలో ఒక మాట నేను చదువుతాను అండి. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. జాగ్రత్తగా వినండి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అండర్లైన్ దట్. ఒక స్త్రీ వినుచుండెను. 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మలను బలవంతం చేసినాం. ప్రియులారా, దయచేసి మీరు వింటున్నారు కదూ. పౌలు గారు వాక్యం చెబుతున్నారు. లూదియా ఆ వాక్యాన్ని వింటూ ఉంది. తద్వారా జరిగింది ఏమిటి అనగా ఆమె రక్షింపబడినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తాం. ఆమె రక్షింపబడింది. దేవుని వాక్యానికి విధేయత చూపినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తాం. వెంటనే ఆమె బాప్తిస్మం పొందినట్లుగా దేవునికి వాక్యంలో మనం చదువుకున్నాం. నా ప్రశ్న, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవనస్తుడా, ప్రియ యవన పాప, నేను మనవి చేసేది, దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీవు రక్షింపబడ్డావా? దేవుని వాక్యం నీ హృదయంతరంగంలో క్రియ చేస్తూ ఉందా? ఆలోచించమని మనవి చేస్తున్నాను. లూదియా వాక్యం విన్నది, ఆమె రక్షింపబడింది. రక్షింపబడిన వెంటనే ఆమె చేసింది ఏమిటి అనగా బాప్తిస్మము తీసుకున్నట్లుగా దేవునికి వాక్యం ఇప్పుడే నేను చదివాను. రక్షింపబడిన ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవనసుడా, ప్రియ పాప, నేను రక్షింపబడ్డాను అని చెప్పుకునే నీవు నీ యొక్క జీవితంలో బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చావో లేదో ఆలోచించమని మనవి చేస్తున్నాను. నేను ఈ మాటలు చెబుతుంటే నా యొక్క అనుభవం కూడా నాకు జ్ఞాపకం వస్తుంది అండి. నేను ఒక రాత్రి దైవజనుడు సాధు సల్మాన్ గారు వాక్యం చెబుతుండగా నేను వాక్యం విన్నాను అండి. ఆ వాక్యం నా అంతరంగంలో క్రియ చేసింది. నేను మారు మనసు పొందాను. నేను రక్షింపబడ్డాను. తదుపరి కొన్ని సంవత్సరాలకు దేవుని వాక్యానికి లోబట్టానికి ప్రభువారు కృప చేశారు. బాప్తిస్మ అనుభవంలోనికి నేను వచ్చాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎంతమందిని? అప్పటి వరకు ఎంతమంది లేరు? ఒక్కరు కూడా లేరు. కానీ ఎప్పుడైతే తను చేసిన వాగ్దానం నెరవేర్చిందో తన జీవితంలో ఎంతమంది పిల్లలు వచ్చారు? 5 వచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పే మాట, దేవుడే నాకు వాగ్దానాలు నెరవేర్చాలి. నాకు ఈరోజు ఈ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చింది, ఈరోజు నాకు ఏ వాగ్దానం వచ్చింది అనే దానికంటే మనము దేవుడికి చేసిన వాగ్దానాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆ నెరవేర్చే మార్గంలో మీరుంటే హన్నాని దీవించినట్టు దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు నీ నా జీవితాల్లో గ్రహించాలి. హన్నా బిగ్గరగా ప్రార్థన చేయలేదు. హన్నా తన జీవితంలో కింద దొరలాడిసి తను ప్రార్థన చేయలేదు. హన్నా చేస్తున్న ప్రార్థన అక్కడున్న ప్రవక్తకు కూడా వినపడలేదు. కేవలం పెదవులు కదుపుతున్నట్టే కనపడింది. కానీ హన్నా హృదయాంతరంగంగా ఉన్న ప్రార్థనని దేవుడు విన్నారు. ఈరోజు నీ జీవితాల్లో ఇక్కడున్న వారు మనం బిగ్గరగా ప్రార్థన చేస్తే ఎవరేమనుకుంటారో అని అనుకోవచ్చు. మనం బహిరంగంగా ప్రార్థన చేస్తే ఎవరేమనుకుంటారో అనుకోవచ్చు. మనం కన్నీరుతో కలిసి ప్రార్థన చేస్తే ఎవరేమని అనుకుంటుండవచ్చు అని మనం బాధపడుతుండవచ్చు. కానీ నీ హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఈరోజు నీ ప్రార్థనను వింటున్నారు, నీ ఆవేదనను వింటున్నారు. నువ్వు బిగ్గరగా పలకకపోయినా, నువ్వు బిగ్గరగా చెప్పకపోయినా దేవుడు నీ ప్రార్థన వింటున్నారు. నువ్వు ఏ మొక్కుబడైతే చేసావో, ఏ వాగ్దానం అయితే దేవుడికి చేసావో అది నువ్వు నెరవేర్చు. దేవుడు నిన్ను హన్నాన్ని దీవించినట్టు దీవించునుగాక. హన్నా కేవలం కుటుంబం కొరకు ఆలోచించింది. అయ్యా నా గర్భఫలం లేదు, అయ్యా పెనిన్నాకి బిడ్డలు పుడుతున్నారు, అయ్యా పెనిన్న నన్ను వేదన ఇస్తుంది, వెలిన నన్ను అవమానిస్తుంది అనే విధంగా హన్నా కుటుంబం కొరకు ఆలోచిస్తే, హన్నా
నువ్వు కుటుంబం కొరకే ఆలోచిస్తున్నావు, కానీ నీ గర్భం నుంచి వచ్చేవాడు దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఎంత గొప్ప రీతిలో ఆశీర్వాదకరంగా ఉంటాడంటే రాజులను అభిషేకించే కుమారుడు నీ గర్భం నుంచి రాబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజు సౌలుని అభిషేకించిన హన్నా కుమారుడు, దావీదు మహారాజుని దేవుని హృదయానుసారుని అభిషేకించిన హన్నా కుమారుడు. ఇశ్రాయేలు చరిత్రలోనే అంత గొప్ప ప్రవక్త లేకుండా ఉండే విధంగా అంతగా ఆశీర్వదించబడ్డ వ్యక్తి ఎవరనగా హన్నా గర్భం నుంచి వచ్చిన కుమారుడు. మొక్కుబడి చేసింది, మొక్కుబడి చెల్లించింది, దేవుడు తన గర్భాన్ని బహుగా ఆశీర్వదించారు. మీరు ఇక్కడ గమనించాలి, మీరు మాట ఇక్కడ గమనించాలి. దేవుడు జంతువుల నోరులే కాదు మూయించేది, దేవుడు మనుషుల నోర్లు కూడా మూయించగలుగుతాడు. ఈ అధ్యాయం తర్వాత మీరు గమనిస్తే పెనిన్న ఒక్క మాట అన్నట్టు, పెనిన్న మాట కూడా కాదు, తన ప్రస్తావన కూడా బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కేవలం మొదటి అధ్యాయం ఆ 9వ వచనం ముందు వరకు తప్ప. ఈరోజు నేను చెప్పే మాట, నీ గర్భఫలం లేదని, నీకు వివాహం కాలేదని, నీ పరిస్థితులు బాగాలేదని ఎంతోమంది నీ జీవితాల్లో నీ కోపం తెప్పించుస్తుండొచ్చు, నిన్ను విసిగిస్తుండొచ్చు. నీ బిడ్డల ప్రవర్తన, నీ బిడ్డల జీవితాలు బాగాలేవని చెప్పి ఎంతోమంది నీ జీవితాల్లో నిన్ను అవమానిస్తుండొచ్చు. కానీ నేను చెప్పే మాట, తమ్ముడు చెల్లెమా, నువ్వే వ్యసనాలకు అలవాటైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దేవుడికి మొక్కుబడి చేసావు బాప్తిజం తీసుకునే ముందు, లేకపోతే బాప్తిజం తీసుకోవాలని నిర్ణయాలు తీసుకున్నావు, నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో. కానీ దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు నీ గురించి వేచి చూస్తున్నాడు. ఒక మోసగాడిని దర్శించిన దేవుడు, ఒక తిరస్కరింపబడ్డ వ్యక్తిని, ఎవరో చేసిన తప్పు చేసిన వ్యక్తిని దేవుడు తిరస్కరింపబడ్డ రాయిని తిరిగి తలకి మూలరాయిగా చేయగలిగిన దేవుడు, ఒక గొడ్రాలుగా ఉన్న స్త్రీని దేవుడు దర్శించి రాజులను అభిషేకించే కుమారుడుగా దీవించగలిగిన దేవుడు, అదే దేవుడు ఈరోజు నీ తోడు కూడా ఉన్నారు. నువ్వు ఎంత ఒంటరితనంలో ఉన్నా ఆయన నీ తోడై ఉన్నారు. నువ్వెంత భయపడే పరిస్థితుల్లోనైనా నిన్ను సంరక్షించే దేవుడుగా ఉన్నారు. నువ్వెంత బలహీనులుగా ఉన్నా, నువ్వెంత పేదరికంలో ఉన్నా, నువ్వెంత అప్పుల బాధలో ఉన్నా, నిన్ను సహాయం చేసి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. నువ్వు తిరస్కరింపబడ్డావేమో, నిన్ను అంగీకరించే దేవుడు ఉన్నాడు. ఎవరో చేసిన తప్పులకి నువ్వు బాధపడుతున్నావు, ఎవరో తీసుకున్న నిర్ణయాలకి నువ్వు హింసింపబడుతున్నావేమో, కానీ నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. నీ జీవితాల్లో ఫలించరాని జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే ఫలించేటట్టు చేయగలిగిన దేవుడు నీ తోడున్నారు. ఆ కార్యము జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ.